గుజరాత్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఈ ఐపీఎల్ సీజన్లో దుమ్ము రేపుతున్నాడు. తన భారీ ఇన్నింగ్స్ల కారణంగా గుజరాత్ ఈరోజు టేబుల్ 2లో నిలిచింది. తాజాగా సన్ రైజర్స్ పై ఊచకోత కోశాడు. 23 బంతుల్లో 9 ఫోర్లతో 48 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో శతకం కొట్టాడు. ఈ భారీ ఇన్నింగ్స్ కారణంగా సాయి సుదర్శన్ చేసినటువంటి పలు రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్న సాయి 54 ఇన్నింగ్స్లోనే ఈ ఘనతను సాధించాడు. అతని కంటే ముందు ఆస్ట్రేలియన్ ప్లేయర్ షాన్ మార్ష్ 53 ఇన్నింగ్స్లో టీ20 ఫార్మాట్స్లో 2000 మార్కును అందుకున్నాడు. ఇది కాక టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన మొదటి భారతీయ క్రికెటర్గాను సుదర్శన్ రికార్డు సృష్టించాడు. టీ20లో సచిన్ 59 ఇన్నింగ్స్లో 2000 పరుగులు చేశాడు. దీంతో పాటు ఐపీఎల్లో సాయి సుదర్శన్ 1500 పరుగులు క్రాస్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 1500 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో తనకంటూ ఒక ల్యాండ్ మార్క్ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ సమయంలో సాయి మరొక ప్రపంచ రికార్డును కూడా నమోదు చేసుకున్నాడు. తన కెరీర్లో ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు. అంటే ఒక్క డకౌట్ లేకుండానే సుదర్శన్ 2000 పరుగులు సాధించాడు. 54 ఇన్నింగ్స్లలో ఒక్క డక్ లేకపోవడం గమనార్హం. సాయి 2023లో భారత్ తరపున అరంగేట్రం చేశాడు. 3 వన్డే మ్యాచ్ల్లో 127 పరుగులు చేశాడు. ఐపీఎల్లో కేవలం 35 మ్యాచ్ల్లోనే 1500 మార్కును అందుకున్నాడు. గతంలో సచిన్ టెండూల్కర్, రుతురాజ్ గైక్వాడ్ 44 ఇన్నింగ్స్లో 1500 ఐపీఎల్ రన్స్ చేశారు. షాన్ మార్ష్ 36 ఇన్నింగ్స్లో, క్రిస్ గేల్ 37, మైకెల్ హసీ 40 ఇన్నింగ్స్లో ఐపీఎల్లో 1500 మార్కును టచ్ చేశారు.